హలో గైస్, వాట్సాప్, వెల్కమ్ బ్యాక్ టు మిడిల్ క్లాస్ కాలేజ్ ఛానల్. అండ్ ఈరోజు నేను నా బీటెక్ జర్నీని మొత్తం షేర్ చేయబోతున్నాను. సో మనకి మెయిన్స్ తర్వాత జనరల్గా టూ టైప్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. ఫస్ట్ కేటగిరీ వచ్చేసి జనరల్గా నేను టైర్ 3 కాలేజ్లో బీటెక్ చేస్తున్నాను. సో టైర్ 3 కాలేజ్కి రావడానికి టూ టైప్స్ ఆఫ్ కేటగిరీ స్టూడెంట్స్ ఉంటారు. ఒకటి ఎంజాయ్ చేద్దామని, సో బీటెక్ లైఫ్ 4 years ఎంజాయ్ చేద్దామని. ఇంకో కేటగిరీ వచ్చేసి మనకి 4 years ఇప్పుడు నెక్స్ట్ ఇంటర్లో 2 years ఏం చేయలేను, సో ఈ 4 years అన్న చాలా మంచి టైం యూటిలైజ్ చేసుకొని 4 years చాలా కష్టపడి చదువుకొని ఒక మంచి జాబ్ తెచ్చుకొని ఫ్యామిలీని చూసుకుందాం అనే కేటగిరీ. సో నేను అందులో సెకండ్ కేటగిరీ నుంచి వచ్చాను. అండ్ ఐ వాంట్ టు యూటిలైజ్ దీస్ 4 years వెరీ వెరీ ప్రాపర్లీ. ఈ 4 years నేను చాలా ప్రాపర్గా యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఫస్ట్ ఇయర్కి వచ్చేసరికి చాలా కొత్త కాబట్టి అడ్జస్ట్ కానీ యాస్టీస్ చాలా టైం పట్టింది. ఒక 1-2 months ఈజీగా వెళ్ళిపోయింది అందులోనే. సో ఫస్ట్ నేను రాగానే ప్రోగ్రామింగ్ అనే ఒక ల్యాప్టాప్ ఓపెన్ చేసి విఎస్ కోడ్ ఓపెన్ చేసి కోడ్లు కొట్టుకుంటూ కూర్చున్నా. అది ఏదో ఎందుకు కొడుతున్నా తెలుస్తలే, జస్ట్ కొడుతున్నా అంతే. ఏదో సార్ చెప్తున్నాడు, నేను కొడుతున్నా. సో అప్పుడు నాకు అర్థమైంది ఇది వర్కౌట్ అయ్యేటట్లేదు అని. సో మళ్ళీ నేను ఆపేసిన. సో ఒక కొన్ని రోజులు బ్రేక్ వచ్చేసింది. ఒక 10 to 15 days బ్రేక్లో నేను మంచి రీసెర్చ్ చేసిన. లైక్ మనం ఏ పాత్ ఫాలో అవ్వాలి, ఫస్ట్ ఒక కెరియర్ పాత్ చూస్ చేసుకోవాలి అని నేను ఏఐఎంఎల్ ఇంజనీర్ అనే పాత్ చూస్ చేసుకున్నా. సో నేను ఏఐఎంఎల్ ఇంజనీర్ ఎందుకు చూసుకున్నా అంటే, ఫస్ట్ నేను ఏఎంఎల్ బ్రాంచ్ ఎందుకు చూస్ చేసుకున్నా మీకు తెలియాలి. సో నేను అందరిలానే ఏఎంఎల్ బ్రాంచ్ బ్లైండ్గా చూస్ చేసుకున్నా. ఎందుకంటే ట్రెండింగ్ అంటారు, సో ఇట్లా కొన్ని రీజన్స్ చెప్తారు. సో అందుకని నేను ఏఎంఎల్ అనే బ్రాంచ్ చూస్ చేసుకున్నా, బ్రాంచ్. ఆ తర్వాత ఇందులోకి వచ్చినాక లిటరలీ ఐ డజంట్ హ్యావ్ ఎనీ ఐడియా అబౌట్ ఏఎంఎల్, కోడింగ్, ఎవ్రీథింగ్, జీరో నాలెడ్జ్. ఇక్కడికి వచ్చిన తర్వాత యూట్యూబ్లో విందామంటే అసలు నాకు ఫస్ట్ యూట్యూబ్లో ఉంటాయని కూడా తెలియదు. అండ్ జనరల్గా సార్ చెప్తున్నారు, మనం చేసుకుంటూ వెళ్తున్నాం, కోడ్ కొడుతున్నాం. ఎందుకు రాస్తున్నామో తెలుస్తలే, కోడ్ దేనికి ఎందుకు రాస్తున్నామో తెలుస్తలే, కానీ చేస్తున్నాం అంతే. సో దాని తర్వాత ఏమైందంటే ఒక 15 days బ్రేక్ తీసుకొని హ్యావ్ డిడ్ బ్రీఫ్ రీసెర్చ్ ఆన్ కెరియర్ పాత్స్. సో మన కెరియర్ పాత్ ఏంది, ఏ నుంచి ఏది కెరియర్ పాత్స్ ఉంటాయి, సో మనం ఏది చూస్ చేసుకోవాలి, మనకేది బెస్ట్ అని. సో ఫస్ట్ అంటే ఏఐఎంఎల్ ఇంజనీర్ అనే కెరియర్ పాత్ కన్నా ముందు నేను చూస్ చేసుకున్న కెరియర్ పాత్ వెబ్ డెవలప్మెంట్. సో వెబ్ డెవలప్మెంట్లో ఫుల్ స్టాక్ డెవలపర్ అవ్వాలనుకున్నా. సో ఫుల్ స్టాక్ డెవలపర్ కావాలంటే ఫస్ట్ మనం ఫ్రంట్ ఎండ్ నేర్చుకోవాలి, బ్యాక్ ఎండ్ నేర్చుకోవాలి, అండ్ డేటాబేస్ నేర్చుకోవాలి. అండ్ ద థింగ్ ఈస్, ఇన్ ద ఫస్ట్ ఇయర్ ఇట్ సెల్ఫ్ ఐ హ్యావ్ లర్న్ కంప్లీట్ ఫ్రంట్ ఎండ్, HTML కానీ, CSS కానీ, జావా స్క్రిప్ట్ కానీ, రియాక్ట్ కానీ. సో ప్రతి ఒక్కటి నేర్చేసుకున్నా ఫ్రంట్ ఎండ్లో. సో డేటాబేస్ కూడా లైట్గా SQLని టచ్ చేసిన. సో ఇవన్నీ కూడా నేను ఫస్ట్ ఇయర్లోనే ఎక్స్పెరిమెంట్ చేసిన కాబట్టి సో ఫ్రంట్ ఎండ్ అనేది ఫస్ట్ ఇయర్లోనే అయిపోయింది. సో ఐ డిడ్ సమ్ 2 to 3 projects. తర్వాత నేను ఇంటర్న్షిప్ కూడా అప్లై చేయడం ట్రై చేసిన ఫస్ట్ ఇయర్లోనే. రాలేవు, అది వేరే విషయం అనుకోండి, బట్ హ్యావ్ ట్రైడ్ సంథింగ్ లైక్ అప్లై చేయడం, ఇంటర్న్షాలా కానీ, లింక్డ్ఇన్ కానీ, నౌకరీ కానీ, ఇట్లాంటి వెబ్సైట్స్లోకి వెళ్ళి నేను అప్లై చేయడం స్టార్ట్ చేసిన. ఆ తర్వాత ఫస్ట్ ఇయర్ అయిపోయింది. ఫస్ట్ ఇయర్లో సెమిస్టర్ ఎగ్జామ్స్ నార్మల్ అవన్నీ అయిపోయినాయి. అండ్ నా స్టైల్ ఆఫ్ వేలో తర్వాత నేను నేర్చుకున్నదంటే ఫస్ట్ ఇయర్లో మనకి కోడింగ్ అనేటి చాలా ఇంపార్టెంట్. అండ్ అది మనకు సబ్జెక్ట్లా భావించకుండా మన రియల్ లైఫ్లో ఒక రొటీన్ హ్యాబిట్లా మార్చుకొని చేయాలని ఒకటి అర్థమైంది. సో అప్పటి నుంచి నేను కోడింగ్ని అర్థం చేసుకోవడం కానీ, అంటే లైక్ రియల్ వరల్డ్ సిచ్యువేషన్స్లో అప్లై చేయడం కానీ అట్లాంటివి చేసేవాడిని. సో తర్వాత సెకండ్ సెమిస్టర్లో నాకు ఎందుకు అనిపించింది, లైక్ వెబ్ డెవలప్మెంట్ అనేది డిసపియర్ అయిపోతుంది. వెబ్ డెవలప్మెంట్ ఈజ్ గోయింగ్ టు డిసపియర్ ఇన్ 2 to 3 years. సో ఆ 2 to 3 years స్పాన్లో ఎట్లా డిసపియర్ అయిపోతుంది. నేను గ్రాడ్యుయేషన్ అయ్యేసరికి కూడా ఆ 2 to 3 years టైమే ఉంది కాబట్టి సో మనకి పాత్ సెట్ కాదని చెప్పి, ఈ పాత్ సెట్ కాదు కానీ వదిలేద్దామని ఇంటెన్షన్ కాదు, నెక్స్ట్ ఫుల్ స్టాక్ చేస్తా ఎట్లా నేను వదిలేద్దాం ఇంటెన్షన్ కాదు. సో వెబ్ డెవలప్మెంట్ తర్వాత ఏఐఎంఎల్ అనే పాత్ని చూస్ చేసుకున్నా. సో ఫస్ట్ వెబ్ డెవలప్మెంట్ కంప్లీట్ చేసిన. 2-1 అంటే 2-1కి ఎంటర్ అయ్యే ముందు ఎగ్జాక్ట్లీ, నేను 2-1 జూన్లో జాయిన్ అయినా. సో 2-1 ముందు ఎప్పుడైతే May 31st వరకు కంప్లీట్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ నేర్చుకున్నాను నేను. సో ఇన్ హాలిడేస్ చాలా వర్కౌట్ చేసిన దాని మీద. అండ్ లైక్ మన్ స్టాక్
నేను ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అయిపోయింది, పైథాన్లో చేయొచ్చు డీజంగ్ యూజ్ చేసి, అండ్ మనకి నోడ్ జేఎస్ జావా స్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్స్తో కూడా చేయొచ్చు. సో ఐఎమ్ వన్ స్టాక్ డెవలపర్, నేను వన్ స్టాక్ చేసిన ఫుల్ స్టాక్లో. అండ్ తర్వాత మనకి సెకండ్ సెమ్కి వచ్చిన, అండ్ ఇప్పుడు మనం ఫోకస్ చేయాల్సింది ఏఎంఎల్. సో ఈ 2-1లో మనకి చాలా డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ మనకి 2-1 వచ్చేసరికి సబ్జెక్ట్ రేట్ అంటే సబ్జెక్ట్ డిఫికల్టీ చాలా పెరిగిపోతుంది. లైక్ టఫ్ సబ్జెక్ట్స్ అని వచ్చినాయి నాకు ఎస్పెషల్లీ. సో 2-1లో నేను చేసిందంతా ఏమన్నా చూసుకుంటే నల్, జీరో, ఏం లేదు. సో నేను 2-1లో ఏం చేయలేను. ఒక పైథాన్ కోడ్, పైథాన్ మళ్ళీ అదే పైథాన్ నేర్చుకున్నా, మళ్ళీ అదే నంపై పాండాస్ పైపైన చూసుకుంటూ వెళ్ళిపోయినా. మ్యాట్ప్లాట్లిబ్, సీబాన్ కూడా చాట్ జీపీటీలో ఏదో లైట్గా పైపైన చూసిన, కానీ ఏది డీటెయిల్గా రాదు, ఏది అసలు ఇట్లా ఎందుకు అప్లై చేస్తారో అవన్నీ ఏం తెలియదు. సో ఇప్పుడు నేను ప్రజెంట్ 2-2లో ఉన్నా కాబట్టి, సో 2-2లో ఏం చేయాలనుకుంటున్నా అంటే, నేను ప్రైమ్ ఏఎంఎల్ అని ఒక బ్యాచ్ తీసుకున్న అప్నా కాలేజ్ది, అందులో ఏఎంఎల్ నేర్పిస్తారు. సో అది ప్రజెంట్ నేను వాడుతున్న రీసోర్స్. అండ్ ఇప్పుడు మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, లైక్ జాబ్ రావాలంటే డిఎస్ఏ కదా, మనం డిఎస్ఏ ఎందుకు చేస్తలేవంటే, ఆ కార్యక్రమం కూడా ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది. డిఎస్ఏ అనేది నేను ఆల్రెడీ సెకండ్ సెమ్లోనే స్టార్ట్ చేసిన. సో డిఎస్ఏ అనేది లైక్ మనం చెప్పుకోవడానికి ఉండదు, ఎందుకంటే అది ఎప్పుడు కంప్లీట్ అవ్వని టాపిక్. ఇప్పుడు నేను 4 years చదివినా కూడా డిఎస్ఏ కాన్సెప్ట్స్ అన్ని నేను కవర్ చేయలేను. బికాస్ డిఎస్ఏ ఈజ్ అ పెద్ద సముద్రం లాంటిది. అది నువ్వు ఎంత లోపలికి వెళ్తే అన్ని టాపిక్స్ వస్తూనే ఉంటాయి. సో డిఎస్ఏ అనేది ఒక చెప్పుకునే సిలబస్ కాదు. లైక్ అట్లా అది ఎట్లా అంటే, లైక్ ఇప్పుడు మీరు తెలుగు మాట్లాడతారు, తెలుగులో ఎన్ని పదాలు ఉన్నాయంటే మీరు చెప్పగలుగుతారా? చెప్పలేరు. సో సేమ్ అట్లనే డిఎస్ఏ కూడా. సో డిఎస్ఏలో మనకి రెగ్యులర్గా చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి. సో ఆ చాలా కాన్సెప్ట్స్ని మనం కవర్ చేయాలి. సో డిఎస్ఏ కూడా నేను ఆల్మోస్ట్ చేస్తున్నా, బట్ మరీ అంత లెవెల్ అయితే కాదు. లీడ్ కోడ్లో ఈజీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసే లెవెల్ వరకు అయితే చేయగలుగుతున్నా డిఎస్ఏ. సో నేను ఇంకా మీడియం లెవెల్ సాల్వ్ చేయాలి, హార్డ్ లెవెల్. లాట్ ఆఫ్ వెయిట్ కూడా నేను ఇంకా సెకండ్ ఇయర్లో ఉన్నా, థర్డ్ ఇయర్ ఉంది, ఫోర్త్ ఇయర్లో అయితే ఆల్ ప్లేస్మెంట్స్ అన్ని జరుగుతాయి. సో ఇప్పుడు ప్రజెంట్ నా గోల్ ఏంటంటే ఒక ఇంటర్న్షిప్ చేయాలి. జాబ్ ఈ సెకండరీ, ఫస్ట్ ఇంటర్న్షిప్ ఈస్ ప్రైమరీ టు గెట్ ఎ జాబ్. సో ఫస్ట్ అందరికి ఇంటర్న్షిప్ రావాలి, ఫస్ట్ జాబ్ రావాలంటే. సో ఇప్పుడు నేను 2-2 ఉన్నా కాబట్టి ఇప్పటికి కూడా ఇంటర్న్షిప్స్కి అప్లై చేస్తున్నా. సో ఇంటర్న్షిప్స్ రావాలి. ఇంకా ఫ్యూచర్లో తెలీదు మనకి మార్కెట్ ఎట్లుంటుందో. సో ఈ బీటెక్ జర్నీ మీతో షేర్ చేసుకోవడానికి కారణం, లైక్ ఇది చాలా మంది లైఫ్లో జరుగుతుంది, మీ బీటెక్ జర్నీలో కూడా ఉండొచ్చు. ఇప్పుడు వచ్చే జూనియర్స్కి ఒక బెస్ట్ అడ్వైస్ ఏంటంటే, కోడింగ్ నేర్చుకుంటే రియల్ వరల్డ్లో అప్లై చేసేటట్టు నేర్చుకోండి. ఇట్ విల్ బి వెరీ వెరీ యూస్ఫుల్ థింగ్. అండ్ ఇది ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.